గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఇన్ తెలుగు ఛానల్. నా పేరు నవంతి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఏపీపీఎస్సి మొత్తం ఈ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అన్నీ నేను ఈ ఛానల్లో డిస్కషన్ చేస్తాను. ప్రజెంట్ మనకి నోటిఫికేషన్స్ అన్నీ కరోనా వల్ల పోస్ట్ పోన్ అయ్యాయి కాబట్టి నేను ఫిబ్రవరి మంత్ నుంచి మీకు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఆ రిలేటెడ్ పాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ అనేవి నేను మీకు డిస్కషన్ చేస్తాను. సో ప్రజెంట్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. తర్వాత రిమైనింగ్ మార్చ్, ఏప్రిల్ అవన్నీ కంటిన్యూ చేస్తాను. మీకు డైలీ ఒక వీడియో అప్లోడ్ అవుతుంది మార్నింగ్. సో ఒక మంత్లో చూసుకున్నట్టయితే మీకు ఒక 5 to 6 వీడియోస్ ఉంటాయి. సో అందులో మొత్తం టాపిక్ కవర్ అవుతుంది. ఇప్పుడు టాపిక్లోకి వచ్చేసరికి ఫిబ్రవరి మంత్లో మనం మొత్తం కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసినట్టయితే ఫస్ట్ ఇంపార్టెంట్ డేస్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ డేస్: 1st Feb ఇండియన్ కోస్ట్ గార్డ్ రైజింగ్ డే, 2nd Feb వరల్డ్ వెట్లాండ్స్ డే, 4th Feb వరల్డ్ క్యాన్సర్ డే, 6th Feb ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టాలరెన్స్ ఫర్ ఫిమేల్ అండ్ జెనిటల్ మ్యుటిలేషన్, 10th Feb వరల్డ్ పల్సెస్ డే, నేషనల్ డీవార్మింగ్ డే. ఇంకొకసారి చెప్తున్నాను. 1st Feb వచ్చేసరికి ఇండియన్ కోస్ట్ గార్డ్ రైజింగ్ డే, 2nd Feb వచ్చేసరికి వరల్డ్ వెట్లాండ్స్ డే, 4th Feb వచ్చేసరికి ఇండియన్ క్యాన్సర్ డే, 6th Feb వచ్చేసరికి ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టాలరెన్స్ ఫర్ ఫీమేల్ జెనిటల్ మ్యుటిలేషన్, 10th Feb వచ్చేసరికి వరల్డ్ పల్సెస్ డే అండ్ నేషనల్ డీవార్మింగ్ డే. మెయిన్ టాపిక్ ఇప్పుడు నేను ఫస్ట్ డేస్తో స్టార్ట్ చేశాను కదా. డేస్తో స్టార్ట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి నేను చెప్తాను. దాని తర్వాత మీకు రిలేటెడ్ లాస్ట్ వన్ స్కీమ్స్ కానీ, 6 స్కీమ్స్, కరెంట్రీ, క్యాపిటల్, ఇలా ఇవి చిన్న చిన్న టాపిక్స్ కూడా యాడ్ చేస్తాను. ఫస్ట్ అవార్డ్స్ వచ్చేసరికి 2020 బ్రిటిష్ అకాడమీ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్. 2020 బ్రిటిష్ అకాడమీ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్, బాఫ్తా అవార్డ్స్ అంటారు. ఇది ఎక్కడ అయిందంటే రాయల్ ఆల్బర్ట్ హాల్, లండన్లో అయింది. ఇది వెన్యూ ఏంటంటే రాయల్ ఆల్బర్ట్ హాల్, లండన్. సెకండ్ వచ్చేసరికి ఆస్కార్ అవార్డ్స్. ఫస్ట్ 2020 బ్రిటిష్ అకాడమీ అవార్డ్స్ ఏ కేటగిరీ వచ్చిందంటే బెస్ట్ ఫిల్మ్ 1917, డాక్యుమెంటరీ ఫర్ సామా, లీడింగ్ యాక్టర్ జాక్లిన్ ఫానిక్స్ ఫర్ జోకర్. ఆస్కార్ అవార్డ్స్లోని బెస్ట్ పిక్చర్ వచ్చేసరికి పారసైట్. క్వాన్ సిన్ ఏ అండ్ బోన్ జూన్ హో వీళ్ళిద్దరూ ప్రొడ్యూసర్స్ అనమాట పారసైట్ మూవీకి. యాక్టర్స్ ఇన్ లీడింగ్ రోల్ వచ్చేసరికి జాక్లిన్ ఫోనిక్స్. సేమ్ జాక్లిన్ ఫోనిక్స్కి మనకి ఆస్కార్ అవార్డ్స్, నెక్స్ట్ బాఫ్తా అవార్డ్ వచ్చింది. యాక్ట్రసెస్ ఇన్ లీడింగ్ రోల్ నుంచి రెనీ జూలేజర్ ఫర్ మూవీ జూడీ అనమాట. సో ఇప్పుడు రెండో కేటగిరీ నేను డిస్కస్ చేశాను. బాఫ్తా అవార్డ్స్ ఒకటి, ఆస్కార్ అవార్డ్స్ ఒకటి. బాఫ్తా అవార్డ్లో బెస్ట్ ఫిలిం, డాక్యుమెంటరీ, లీడింగ్ యాక్టర్ 1917 ఫర్ సామా ఫర్ జాక్లిన్ ఫోనిక్స్ జోకర్ మూవీకి వచ్చింది. ఆస్కార్లో బెస్ట్ పిక్చర్ పారసైట్, లీడింగ్ రోల్ జాక్లిన్ ఫోనిక్స్, లీడింగ్ యాక్ట్రసెస్ రెనీ జూలియర్ ఫర్ మూవీ జూడీ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2020 announced in Mumbai, Maharashtra. Actor Ravi Dubey served as the host of the event. Hrithik Roshan bagged the Best Actor awards for film Super 30. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డ్స్ ముంబై, మహారాష్ట్రలో అయ్యాయి. యాక్టర్ రవి దుబే ఉన్నారు కదా, ఆయన హోస్ట్గా సర్వ్ చేశారు. నెక్స్ట్ హృతిక్ రోషన్కి ఏమొచ్చి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఏ ఫిల్మ్ అంటే సూపర్ 30 అనమాట. మీకు నేను లిస్ట్ చూపిస్తాను. ఇది దాదాసాహెబ్ మొత్తం లిస్ట్. బెస్ట్ ఫిల్మ్ ఏమొచ్చి సూపర్ 30, బెస్ట్ యాక్టర్ ఏమో హృతిక్ రోషన్. ఈ లిస్ట్ రిమైనింగ్ లిస్ట్ అనమాట. ఇది మీరు ఒకసారి రీడింగ్ ఇచ్చుకోండి. మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ కిచ్చాత్ సుదీప్, బెస్ట్ యాక్టర్ ఇన్ టెలివిజన్ ధీరజ్ దూపర్, బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ టెలివిజన్ దివ్యాంక త్రిపాఠి, మోస్ట్ ఫేవరెట్ టెలివిజన్ యాక్టర్ హర్షద్ చోప్దా, మోస్ట్ ఫేవరెట్ జోడీ ఇన్ టెలివిజన్ సిరీస్ శ్రుతిజ అండ్ షాబీర్ అహ్లూవాలియా, బెస్ట్ టెలివిజన్ సిరీస్ కుంకుమ భాగ్య, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అర్మాన్ మాలిక్, బెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 13. ఇప్పుడు మనం అవార్డ్స్ మెయిన్ కేటగిరీలోనే అంటే పెద్ద పెద్ద అవార్డ్స్ అన్నీ నేను డిస్కషన్ చేశాను. ఇప్పుడు ఏంటంటే సింగిల్గా ఒక్కొక్కరికి ఏ అవార్డ్స్ ఇచ్చాయి, లేదంటే ఏదైనా రికగ్నైజేషన్
ఎవరిదైనా ఏదైనా ఒక దాంతో పర్టికులర్గా రికగ్నైజ్ చేశారా అనేది మనం ఈ టాపిక్లో డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసరికి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రెజెంటెడ్ ద ఇంటర్నేషనల్ గాంధీ అవార్డ్స్ ఫర్ ద లిప్రసీ ఫర్ ద ఇయర్ 2019. యాక్చువల్లీ ఏంటంటే ఇంటర్నేషనల్ గాంధీ అవార్డ్స్ ఉన్నది కదా, ఇంటర్నేషనల్ గాంధీ అవార్డ్స్ ఫర్ లెప్రసీ దాంట్లోని ఎవరికి వచ్చింది అంటే డాక్టర్ ఎన్ఎస్ ధర్మశక్తు ఇన్ న్యూఢిల్లీ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవార్డు ఇంటర్నేషనల్ గాంధీ అవార్డ్స్ దేనికి వచ్చిందంటే లిప్రసీ. ఇంటర్నేషనల్ గాంధీ అవార్డ్స్ దేనికి వచ్చే లిప్రసీ ఎవరికి వచ్చిందంటే డాక్టర్ ఎన్ఎస్ ధర్మశక్తు. సెకండ్ వచ్చేసరికి మాతృభూమి బుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. నెక్స్ట్ అవార్డు దేనికి వచ్చిందంటే బ్లూ ఈజ్ లైక్ బ్లూ ఎవరికి వచ్చిందంటే వినోద్ కుమార్ శుక్లా. ఫస్ట్ ఏంటి ఇంటర్నేషనల్ గాంధీ అవార్డ్స్ ఫర్ లెప్రసీ డాక్టర్ ఎన్ఎస్ ధర్మశక్తు. అలాగే మాతృభూమి బుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఫర్ హీస్ ట్రాన్స్లేటెడ్ బుక్ బ్లూ ఈజ్ లైక్ బ్లూ దానికి ఎవరికి వచ్చిందంటే వినోద్ కుమార్ శుక్లా. వెటరన్ యాక్ట్ వహీదేన్ రెహమాన్కి నేషనల్ కిషోర్ కుమార్ సమ్మాన్ వచ్చిందనమాట. అంటే ఈయన్ని హానర్ చేశారు. ఏంటి అంటే నేషనల్ కిషోర్ కుమార్ సమ్మాన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద సెంట్రల్ బ్యాంకర్ ఆఫ్ ది ఇయర్ 2020 ఫర్ ద ఏషియా స్పెసిఫిక్ రీజన్ బై ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ మ్యాగజైన్. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్కి సెంట్రల్ బ్యాంకర్ ఆఫ్ ది ఇయర్ 2020 అవార్డు వచ్చింది. అంటే నేమ్డ్ ఆయన్ని సెంట్రల్ బ్యాంకర్ ఆఫ్ ది ఇయర్ 2020 అని చెప్పారు, ఆనర్ ఇచ్చారు. దేనికి అంటే ఆయన మ్యాగజైన్ ది బ్యాంకర్ మ్యాగజైన్కి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మధ్యప్రదేశ్ మినిస్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. యాక్చువల్లీ ఏంటంటే ఇందులోని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రధాన మంత్రి మాతృవందన యోజన ఉంది కదా, అందులో బెస్ట్ వచ్చిన స్టేట్ ఏంటి అంటే మధ్యప్రదేశ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ద చీఫ్ నేషనల్ కోచ్ ఆఫ్ ఇండియన్ బ్యాడ్మింటన్ పుల్లలు గోపీచంద్ ఉన్నారు కదా, ఆయనకి ఏమొచ్చి కోచెస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది బై ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ద్వారా పుల్లలు గోపీచంద్కి కోచెస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ప్రెజెంటెడ్ ప్రెసిడెంట్స్ కాలర్ టు ఐఎన్ఎస్ శివాజీ. ఇది డిఫెన్స్ది. దీనికి ప్రెసిడెంట్ కలర్ దేనికి వచ్చింది అంటే ఐఎన్ఎస్ శివాజీ అనమాట. నెక్స్ట్ సౌత్ ఇండియన్ బ్యాంక్కి మనకి 2019 ఇయర్లో 2 కేటగిరీలో అవార్డు వచ్చింది. ఒకటేమో ఫస్ట్, ఇంకోటేమో వచ్చి రన్నరప్ అనమాట. ఫస్ట్ ఏంటంటే మోస్ట్ కస్టమర్ సెంట్రిక్ బ్యాంక్ యూజింగ్ టెక్నాలజీ. సెకండ్ ఏంటంటే బెస్ట్ పేమెంట్స్ ఇనిషియేటివ్. ఈ కేటగిరీలో మోస్ట్ కస్టమర్ సెంట్రిక్ బ్యాంక్ యూజింగ్ టెక్నాలజీ. సెకండ్ రన్నరప్ ఇన్ ద బెస్ట్ పేమెంట్స్ ఇనిషియేటివ్. ఇదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ హ్యాస్ అవార్డెడ్ ద ఇండియన్ మెన్స్. హాకీ ఫెడరేషన్లోని ఇద్దరికి వచ్చిందనమాట. ఎవరికి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2019 అవార్డు ఏమొచ్చి మన్ప్రీత్ సింగ్ వచ్చింది. అండ్ FIH మేల్ రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్కి ఏమొచ్చి వివేక్ సాగర్ ప్రసాద్కి వచ్చింది. మేల్ రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్కి ఏమొచ్చి వివేక్ సాగర్ ప్రసాద్కి వచ్చింది. ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఎవరికి వచ్చింది అంటే మన్ప్రీత్ సింగ్కి. ఇండియన్ ఫెమినిస్ట్ స్కాలర్ గీతా సేన్కి ప్రెస్టీజియస్ దాన్ డేవిడ్ అవార్డు. బేసికల్ ఏంటి ఈ సెంటెన్స్ అంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏ అవార్డు వచ్చింది ప్రెస్టీజియస్ దాన్ డేవిడ్ ప్రైజ్ అవార్డ్ 2020 ఎవరికి వచ్చింది అంతే. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. గీతా సేన్. తర్వాత నీతి కుమార్, డాక్టర్ నీతి కుమార్కి ఏ అవార్డు వచ్చింది అంటే సెర్బ్ ఉమెన్ ఎక్సలెన్స్ అవార్డు. నెక్స్ట్ మనోజ్ కుమార్, వెటరన్ యాక్టర్ మనోజ్ కుమార్కి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ గోల్డెన్ ఎరా ఆఫ్ బాలీవుడ్ ఇది వచ్చిందనమాట ఈయనకి మనోజ్ కుమార్. తర్వాత శ్రీకర్ ప్రసాద్ వెటరన్ ఎడిటర్. ఈయన శ్రీకర్ ప్రసాద్ ఆయనకి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోని అవార్డు వచ్చింది. ఏంటంటే ఈయన ఏమొచ్చి ఫిలింని 17 లాంగ్వేజెస్లోని ఎడిట్ చేశారనమాట. ద రాజారామ అవార్డ్
రాజా రవివర్మ స్టేట్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే ఇద్దరు, జేఎస్ కాందేరావు, నెక్స్ట్ వాసుదేవ్ కామంత్. జేఎస్ కాందేరావు ఏంటంటే పెయింటరు, వాసుదేవ్ కామంత్ అంటే ఆర్టిస్ట్. జయదేవ్ పయేగ్ విల్ బి అవార్డెడ్ యాజ్ ద స్వామి వివేకానంద కర్మయోగి అవార్డ్ 2020. అంటే స్వామి వివేకానంద కర్మయోగి అవార్డు 2020 ఎవరికి వచ్చింది అంటే జయదేవ్ పేనెగ్. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం మొత్తం అవార్డ్స్ అన్ని డిస్కషన్ చేస్తాం. సెకండ్ టాపిక్ వచ్చేసరికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ డేస్ డిస్కషన్ చేశాను, తర్వాత ఏమొచ్చి అవార్డ్స్ అంటే ఇంకా అసలు ఫిబ్రవరి మంత్ రిలేటెడ్ ఇంకే అవార్డు మిస్ అవ్వలేదన్నమాట. టోటల్ అవార్డ్స్ అన్నీ అవే మోస్ట్ ఇంపార్టెంట్ రెగ్యులర్గా మీకు వచ్చేది. నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కరెంట్ అఫైర్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ లిటరసీ వీక్ 2020 ఫ్రమ్ February 10th to February 14th. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ వీక్ని కండక్ట్ చేసింది. ఎక్కడి నుంచి అంటే February 10th నుంచి February 14th వరకు. దీని థీమ్ ఏంటంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. నెక్స్ట్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. యాక్చువల్గా ఆర్బీఐకి 4 సబ్సిడరీస్ ఉంటాయి. అందులో ఒకటి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. మళ్ళీ చెప్తాను, ఆర్బీఐకి 4 సబ్సిడరీస్ ఉంటాయి కదా, అందులో ఒకటి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. మిగతా 3 ఏంటి అంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్, రిజర్వ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ ఎలీడ్ సర్వీసెస్. ఇవి 4 సబ్సిడరీస్ అనమాట ఆర్బీఐవి. ఇందులో డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ ఏంటంటే మనం బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ చేసేటప్పుడు మనకు ఆ అమౌంట్కి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ అవుతుంది. అదే ఆర్బీఐ ద్వారా ప్రొవైడ్ అవుతుంది. అది ఇంతకుముందు 1 lakh ఉండేదన్నమాట. ఇప్పుడు వచ్చేసి 1 lakh నుంచి 5 lakhsకి పెంచారు ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ అనమాట. సో ఆర్బీఐలో ఉన్న వన్ ఆఫ్ ది సబ్సిడరీ ది డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. Next, according to Bankers Top 500 Banking Brands report, Indusiland Bank has topped the list of the highest increase in brand value among the global banks. మొత్తం గ్లోబల్ బ్యాంక్స్ చూసుకున్నట్టయితే ద బ్యాంకర్స్ టాప్ 500 బ్యాంకింగ్ బ్రాండ్స్ ఇది ఒక రిపోర్ట్ కండక్ట్ చేసింది. అందులోని హైయెస్ట్ బ్రాండ్ వాల్యూ మెయింటైన్ చేసినందుకు గాను ఇందుజిలాండ్ బ్యాంక్కి టాప్ వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి Indian's reinsurance company General Insurance Corporation of India has received the license from Central Bank of Russian Federation to commence reinsurance business in Russia. యాక్చువల్గా ఏంటంటే రష్యాలో రీఇన్సూరెన్స్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మన ఇండియన్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లైసెన్స్ తీసుకుందనమాట సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రష్యన్ ఫెడరేషన్ నుంచి. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిమూవ్స్ రెస్ట్రిక్షన్స్ ప్లేస్డ్ ఆన్ బంధన్ బ్యాంక్. యాక్చువల్లీ ఇంతకుముందు బంధన్ బ్యాంక్లోని మనకి రిస్ట్రిక్షన్స్ ఉండేవన్నమాట. ఇప్పుడు ఈ రిజర్వ్ బ్యాంక్ ఏం చేసిందంటే బంధన్ బ్యాంక్ మీద ఉన్న రిస్ట్రిక్షన్స్ అన్నీ రిమూవ్ చేసింది. సో ఇది దేనికి రిస్ట్రిక్షన్ ఉంది అంటే ఫర్దర్గా బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి రిస్ట్రిక్షన్ ఇంతకు ముందు ఉండేది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ అది క్లియర్ చేసింది. అందులో 25% ఏమిచ్చి రూరల్ ఏరియాలో ఉండాలి, ఎక్కడైతే ఫెసిలిటీస్ నాట్ అవైలబుల్ ఎక్కువ ఉండవో అక్కడ అనమాట. నెక్స్ట్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ఆధార్ ఎనాబుల్డ్ పేమెంట్ సిస్టమ్. ఆధార్ ఎనాబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఎవరు లాంచ్ చేశారు అంటే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అనమాట. ఫార్మర్ ఫైనాన్స్ సెక్రటరీ రాజీవ్ కుమార్ ఇనాగ్రేటెడ్ ద బరోడా స్టార్ట్ ఆఫ్ బ్యాంకింగ్. యాక్చువల్లీ ఇది గుర్తుపెట్టుకోవాలి, బరోడా స్టార్ట్ ఆఫ్ బ్యాంకింగ్ ఇది ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే రాజీవ్ కుమార్ ఎవరు అంటే ఫార్మర్ ఫైనాన్స్ సెక్రటరీ అనమాట. ప్రజెంట్ ఫైనాన్స్ సెక్రటరీ ఎవరంటే అజయ్ భూషణ్ పాండే. నెక్స్ట్ వచ్చేసరికి ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ హ్యాస్ నోటిఫైడ్ ద ప్రింటింగ్ ఆఫ్ ది ₹1 కరెన్సీ నోట్ రూల్స్. అంటే మళ్ళీ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ₹1 నోట్ని ప్రింట్ చేయాలని చెప్పి మళ్ళీ నోటిఫై చేశారు. సో యాక్చువల్లీ ఏంటంటే ₹1 నోట్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది. ₹1 నోట్ కన్నా పై ₹1, ₹2, ₹10, ₹20 ఏదైనా ₹1 కన్నా పైన ఏ నోట్ ఉన్నా అది ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది అనమాట. అలాగే ₹1 నోట్ మీద మనకి ఫైనాన్స్ సెక్రటరీ సైన్ ఉంటుంది. ₹1 పైన ఏ నోట్ అయినా మనకి ఆర్బీఐ గవర్నర్ సిగ్నేచర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి వరల్డ్ పాపులేషన్ రివ్యూ ఇన్ ఇండియా హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద 5th లార్జెస్ట్ వరల్డ్ ఎకనామీ ఇన్ ద 2019. అంటే వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకారం ఇండియా ఏంటంటే 5th లార్జెస్ట్ వరల్డ్ ఎకనామీ అనమాట. అంటే మన ఎకనామీ మన ఇండియా ఎకనామీలోనే మంచి 5th లార్జెస్ట్ 5th పొజిషన్లోకి వచ్చిందనమాట.
నెక్స్ట్ వచ్చేసరికి రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ హ్యాస్ లాంచ్డ్ ఏ కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ నేమ్డ్ రిలయన్స్ హెల్త్ ఇన్ఫినిటీ విచ్ ఆఫర్స్ 90 days ఫ్రీ అండ్ 180 days పోస్ట్ హాస్పిటలైజేషన్ కవర్. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది కదా, అది ఒక స్కీమ్ లాంచ్ చేసింది. ఏంటంటే రిలయన్స్ హెల్త్ ఇన్ఫినిటీ. రిలయన్స్ హెల్త్ ఇన్ఫినిటీ అనేది రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ స్టార్ట్ చేసింది. ఇందులో ఏంటంటే హాస్పిటలైజేషన్ అవ్వకముందు, ఇప్పుడు ఎవరైనా హాస్పిటలైజేషన్ అయ్యారనుకోండి, అందులో 90 days ముందు, తర్వాత హాస్పిటల్ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత 180 days వరకు వాళ్ళు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారనమాట. నెక్స్ట్ పేటిఎం హ్యాస్ లాంచ్డ్ ఏ ఆండ్రాయిడ్ POS డివైస్. అండ్ రీసెంట్గా పేటిఎం ఏమొచ్చి ఒక ఆండ్రాయిడ్ POS డివైస్ ఓపెన్ చేసింది ఫర్ స్మాల్ మీడియం బిజినెస్కి. నెక్స్ట్ ఇంటరాక్టివ్ AI పవర్డ్ చాట్బోర్డ్ సొల్యూషన్. బిర్లా గ్రూప్ ఆఫ్ ఎస్టేట్ వాళ్ళు ఒక చాట్బోర్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ చాట్బోర్డ్ని రిలీజ్ చేశారు. దాని పేరేంటే లీడే. నెక్స్ట్ వచ్చేసరికి NPCL అంటారు కదా, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. దాని ఏంటంటే యూపీ చలేగా ఈజ్ క్యాంపెయిన్ వాజ్ లాంచ్డ్ బై ది అంటే NPCL అనమాట. నెక్స్ట్ వాట్సాప్. ఫస్ట్ టైం వాట్సాప్ చాట్బోర్డ్ ఎవరు యూస్ చేశారు అంటే అది భారతీయ ఎక్సా జనరల్ ఇన్సూరెన్స్. భారతీయ ఎక్సా జనరల్ ఇన్సూరెన్స్ అనేది ఫస్ట్ టైం వాట్సాప్ చాట్బోర్డ్ని యూజ్ చేసిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి నేను చెప్పాను కదా మెయిన్ టాపిక్, నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ ఫస్ట్, తర్వాత మెయిన్ టాపిక్. సో లాస్ట్లో ఎడిషనల్గా మీకు యాడ్ చేస్తానని చెప్పాను కదా. సో లాస్ట్లో మీకు యాడ్ చేసింది ఏంటంటే స్కీమ్స్ను కంట్రీ క్యాపిటల్ కరెన్సీ 3. ఇలాగే రోజు మీకు మెయిన్ టాపిక్తో పాటు ఎడిషనల్గా ఇన్ఫర్మేషన్ నేను యాడ్ చేస్తాను. ఈరోజు వచ్చేసరికి స్కీమ్స్ అనమాట. కర్ణాటకకు వచ్చేసరికి ఇది జనసేవక. ఓకే, ఏముంటుంది ఇక్కడ జనసేవక. వెస్ట్ బెంగాల్ ఏమొచ్చి బంగశ్రీ చాసుందరి సుకన్య ప్రాజెక్ట్. కేరళ విజయమృతం సహచరి. అస్సాం అభినందన్ అరుంధతి. మహారాష్ట్ర శివభోజనం. మళ్ళీ చెప్తాను ఒకసారి. కర్ణాటక జనసేవక, వెస్ట్ బెంగాల్ బంగశ్రీ చాసుందరి సుకన్య ప్రాజెక్ట్, కేరళ విజయమృతం అండ్ సహచరి, అస్సాం అభినందన్ అరుంధతి, మహారాష్ట్ర శివభోజనం. ఇంకా అడిషనల్గా ఏమైనా ఉన్నా నేను మధ్యలో యాడ్ చేస్తాను. నెక్స్ట్ కంట్రీ క్యాపిటల్ కరెన్సీ వచ్చేసరికి రోజుకి 5 నేర్చుకుందాం. మీకు రివిజన్ ప్రాసెస్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి అల్జీరియాస్ దినార్, అంగోలా లువాండా క్వాంజా, అల్బేనియా తిరానా లేక్, అర్జెంటీనియా బ్యూనోస్ ఎయిర్స్ పీసో, ఆర్మేనియా ఎరెవెన్ డ్రామ్. అల్జీరియాస్ దినార్, అంగోలా లువాండా క్వాంజా, అల్బేనియా తిరానా లేక్, అర్జెంటీనియా బ్యూనోస్ ఎయిర్స్ పీసో, ఆర్మేనియా ఎరెవెన్ డ్రామ్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మెయిన్ టాపిక్. మీకు మళ్ళీ ఒకసారి మొత్తం టాపిక్ ఏం డిస్కషన్ చేశాననేది నేను ఫస్ట్ నుంచి ఒకసారి మీకు నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఫస్ట్ ఇంపార్టెంట్ డేస్, తర్వాత వచ్చేసరికి మెయిన్ టాపిక్ అవార్డ్లో వచ్చేసరికి మొత్తం నేషనల్ లెవెల్లో అవార్డ్స్, మళ్ళీ మన ఇంటర్నేషనల్, నెక్స్ట్ మన ఇండియాలో వచ్చిన అవార్డ్స్ సింగిల్గా ఎవరికి వచ్చిందో అది. దాని తర్వాత బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కరెంట్ అఫైర్స్, తర్వాత ఏమొచ్చి స్కీమ్స్ అండ్ కంట్రీ క్యాపిటల్ కరెన్సీ. మొత్తం టాపిక్ ఇది. అలాగే రోజు డైలీ నేను అప్లోడ్ చేసినప్పుడు సేమ్ మెయిన్ టాపిక్ డేస్, మళ్ళీ స్కీమ్ ఏమైనా అడిషనల్ టాపిక్ నేను అప్లోడ్ చేస్తాను. సో నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ టాపిక్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్టయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.